ఏపీపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. రావడమే బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో కోనసీమ, కాకినాడ, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా బీభత్సం. ఏపీపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. రావడమే బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. సంతోష్, తుఫాన్ ప్రభావం 7 జిల్లాల మీద ప్రధానంగా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి. 11:30-12 గంటల ప్రాంతంలో మరికొన్ని జిల్లాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధానంగా విద్యాశాఖ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు, మరికొన్ని జిల్లాలకు 5 రోజులు సెలవులు ప్రకటించారు. ఇవాళ కాలేజీలకి 31వ తారీఖు వరకు కూడా సెలవులు ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. ఎందుకంటే జూనియర్ కాలేజీలు కూడా చాలా మటుకి రీహాబిలిటేషన్ సెంటర్లు ఇచ్చారు, స్కూళ్లు కూడా ఇచ్చారు. దీంతో పాటు పిల్లలు, అటు కాలేజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఒక 3-4 రోజులు సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. విద్యాశాఖ అధికారులు పరిస్థితులను బట్టి అవసరమైతే 2 రోజులు, 3 రోజులు సెలవు ఇవ్వమని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇవాళ ఆల్రెడీ అలాగే సెలవు ఇచ్చారు కాబట్టి రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరో 2 రోజులు అదనంగా రేపు, ఎల్లుండి కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. ఈ నెల 31 వరకు కూడా జూనియర్ కాలేజీలకు సెలవులు ఇవ్వడం జరిగింది. అంటే తుఫాను ప్రభావం తీరం దాటే సమయంలో ఒకలాగా, తీరం దాటిన తర్వాత ఒక 10 గంటలు తప్పనిసరిగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అలర్ట్ అయింది. పాఠశాల విద్యాశాఖ కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఒకసారి రేపు, ఎల్లుండి చూసిన తర్వాత మళ్ళీ స్కూళ్ళు ఎప్పుడు రీఓపెన్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. సంతోష్. థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. రావడమే బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో కోనసీమ, కాకినాడ, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా బీభత్సం. ఇటు అంతర్వేదిపాలెం సాగర సంగమం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతూ లైట్ హౌస్ను తాకుతున్నాయి. మరోవైపు రాజోలు నియోజకవర్గం మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల దెబ్బతిన్న సెల్ టవర్స్ కూడా ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ అంధకారంగా మారింది. గంట నుంచి కరెంట్ లేదు. చీకట్లో నగరం చూస్తున్నారు జనం. కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనందున తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు.